श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. శ్రీయుత బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్రీ పశర్లపాటి బంగారయ్య శర్మ గారికి 6/4/2022 తేదీ నాడు శృంగేరి క్షేత్రంలో దక్షిణామ్నాయ శారదాపీఠం శ్రీ శృంగేరి జగద్గురువుల యొక్క సమక్షంలో శ్రీ శృంగేరి జగద్గురువుల చేత శ్రీ శారదాపీఠం వారిచే భారతీ తీర్థ పురస్కారము అనేటువంటి గొప్పదైనటువంటి అవార్డు ఇవ్వటం జరిగింది. శ్రీ బంగారయ్య శర్మ గారు చాలా అత్యద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు స్వయంగా గొప్ప వక్త. శృంగేరి పీఠం తరఫున ఉభయ తెలుగు రాష్ట్రాలకి కూడా ఆ ధర్మ ప్రచార సంస్థ అనేటువంటి దానికి సంచాలకులుగా కూడా ఉన్నారు. అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందారు. శృంగేరి జగద్గురువుల యొక్క వర్ధంతి మహోత్సవముల సందర్భంగా అత్యంత విశిష్టులైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళని, పండితులని, జ్ఞానులని కూడా పీఠం వారు ఎన్నిక చేసుకుని ఈ యొక్క భారత తీర్థ పురస్కారము అనేటువంటిది జాతీయ స్థాయిలో ఆయా వ్యక్తులకు ఇవ్వటం జరిగింది. అందులో ప్రముఖులైనటువంటి వ్యక్తి మన శ్రీ పశర్లపాటి బంగారయ్య శర్మ గారు. వారికి మనందరి తరఫున కూడా, నా వ్యక్తిగతంగా కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. మరి వారి అభినందన పూర్వకంగా చక్కని చిన్న శ్లోకాన్ని రచించాను. సువర్ణ సదృశో వ్యక్తి. బంగారయ్య శర్మ గారు ఎలాంటి వాడు అంటే, ఆయన మనస్సు బంగారం, వెన్న లాంటిది. ఆయన బంగారం లాంటి వ్యక్తి అన్నమాట. అందుకనే ఎవరినైనా అబ్బా బంగారం లాంటి మనిషి అండి అని చెప్పంటుంటాం. అంటే అందరినీ ఈయనతో పోలుస్తుంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇతరులను వీరితో పోల్చదగిన వ్యక్తియే ఈయన కూడా, అందులో ఏమాత్రం సందేహం లేదు. వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఆచరణ కూడా ఆ విధంగానే ఉంటుంది. అందుకనే వారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ వారికి అభినందన పురస్సరంగా ఈ శ్లోకాన్ని సమర్పిస్తున్నాను. సువర్ణ సదృశో వ్యక్తి సువర్ణ సదృశం మనః. మనిషే కాదండి, ఆయన మనస్సు కూడా బంగారం అండి. సువర్ణ సదృశి చేష్ట. ఆయన మాటల కంటే చేష్టలు ఎక్కువ చేస్తారు. చెప్పేదానికంటే చేసి చూపిస్తారు. ఆ విధంగా అదే మనకు కావాల్సింది. కనుక ఆచార ప్రభవో ధర్మ. అందువల్ల ఆచరించి చూపించడమే గొప్ప. చెప్పినా చెప్పకపోయినా ఆచరించి చూపించాలి. అటువంటి ఆచరించి చూపించేటువంటి వ్యక్తులలో ఉత్తమమైన వ్యక్తి బంగారయ్య శర్మ గారు. అందువల్ల సువర్ణ సదృశీ చేష్ట శుభం సువర్ణ శర్మణే. బంగారాన్ని సంస్కృతంలో సువర్ణము అంటారు. బంగారయ్య శర్మ అని తెలుగులో అంటే మనం సంస్కృతంలో వారిని సువర్ణ శర్మ అంటారు. అటువంటి బంగారయ్య శర్మ గారికి 6/4/2022 శృంగేరి క్షేత్రంలో జగద్గురువుల యొక్క సమక్షంలో జగద్గురువుల చేతి మీదుగా వారు భారతీయ తీర్థ పురస్కారాన్ని అందుకున్నందుకు మరొక్కసారి మనందరి తరఫున నా వ్యక్తిగతమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. వర్ధతాం అభివర్ధతాం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.